ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచన భాగము. నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్లే నీకు అగునుగాక. ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడే మాట ఏమిటంటే, గొప్ప విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము గొప్పదై ఉన్నట్లయితే నువ్వు కోరినట్లే కార్యము జరుగుతావని. చాలామంది దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదని బాధపడుతూ వేదన చెందుతూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో కార్యము ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉంటారు. అనేకులు ఎందుకు నా ఉద్యోగ విషయంలో ఇంతగా ఆలస్యం అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. అనేకులు ఎందుకు నా విషయంలో ఎంత ఆలస్యం అయిపోతుంది వివాహ విషయంలో అని అనుకుంటారు. అంటే కొన్ని కారణాలు బట్టి అయ్యో కార్యాలు ఆలస్యం అవుతున్నావని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నీ విశ్వాసమును బట్టి నీకు కార్యములు జరుగుతాయి అని. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, నీ విశ్వాసము గొప్పదిగా ఉన్నట్లయితే కార్యము కూడా గొప్పగా చూడగలిగే విధంగా ఉంటావు. విశ్వాసము లేకుండా కార్యములు ఎలా గొప్పవయ్యే విధంగా ఉంటవి. నీ యొక్క విశ్వాసం అనేది ఎలాగ ఉండాలి అంటే గొప్పదిగా ఉండాలి. నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే గొప్ప విశ్వాసమై ఉండాలి. ఆ గొప్ప విశ్వాసమును బట్టి నీవు నీ జీవితంలో కార్యములు చూడగలుగుతావు. విషయంలో కూడా కార్యాలు చూడకపోవడానికి గల కారణము ఏమిటంటే విశ్వాసము గొప్పదిగా లేదు. ఎలాగ ఉండిపోయిందంటే అల్ప విశ్వాసముగా ఉండిపోవటం బట్టి కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏమని సెలవిస్తుందంటే, నీ విశ్వాసమును బట్టి నువ్వు కార్యములు చూడగలుగుతూ ఉంటావు. గొప్ప విశ్వాసం మనకు కావాలి. నా దేవుడు నా పక్షాన కార్యము జరిగిస్తాడు అని. ఎప్పుడైతే నువ్వు గొప్ప విశ్వాసము కలిగి జీవించగలుగుతావో నీ విశ్వాస పరిమాణమును చొప్పున నువ్వు కార్యములు చూడగలుగుతావు. అది దేని విషయంలోనైనా సరే. వాక్య భాగం ఏమని తెలుస్తుందంటే, క్రియలు లేని విశ్వాసం మృతం అని. అంటే ఆ విశ్వాసంలో క్రియ చూపించే విధంగా ఉండాలి. కొందరు ఎలాగుంటారో తెలుసా? మాట్లాడతారు, దేవుడు చేస్తాడు, కానీ విశ్వాసం ఉండదు. ప్రియ దైవ జనాంగమా, విశ్వాసం కలిగి జీవించాలి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఈరోజు నాయన ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడినావు. గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని. కార్యాలు చూడకపోవడానికి గల కారణం ఏమిటంటే గొప్ప విశ్వాసం లేకే కార్యాలు చూడలేకపోతున్నాం. దయతో క్షమించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీ అందరైతే వాగ్దానములు వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా. అయా వీరు విశ్వాసం గొప్పదిగా ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాను. ఎందరైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు.